అందరూ నమస్కారం. నేను చాలా సీనియర్ నాయకుడినని, 4 సార్లు సీఎం అయ్యానని, నాకు మించిన సీనియర్ నాయకుడు ఎవరు లేరని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 22 టీఎంసీల వాటర్ అదేముందలే పెద్ద ఏమి కాదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారంటే 22 టీఎంసీల వాటర్ గల సామర్థ్యం ఎన్ని లక్షల ఎకరాలు ఆ యొక్క వాటర్ ద్వారా మనం సాగు చేయొచ్చు అనేది మర్చిపోయారా? లేదంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారితో మీరు పెట్టుకున్నటువంటి సేకటి ఒప్పందం ద్వారా దానివలన ఈ యొక్క నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారా? అంటే రాయలసీమ ప్రాంత ప్రజలు ఎలాగైపోయినా పర్వాలేదనే ఒక నానుడితో మీరు చేసుకున్నటువంటి సేకటి ఒప్పందం రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఏవైతే చెందవలసినటువంటి ఈ 22 టీఎంసీల వాటర్ని మీరు ఎందుకు ఇంత గోల్ చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారంటే అర్థమవుతుంది. ఒకసారి వినండి చంద్రబాబు నాయుడు గారు. 22 టీఎంసీల వాటర్ దానివలన మనం ఎన్ని ఎకరాలు మనం సాగు చేయొచ్చో ఒకసారి మీరు వినండి. 22 టీఎంసీల నీళ్ళతో మనం సగటు వరిసేను మనం పండిస్తే 2,20,000 ఎకరాలు మనం పండించవచ్చు. అదే ఒక టీఎంసీ అయితే 10,000 ఎకరాలు సాగు చేయొచ్చు. అలాగే మొక్కజొన్న 4,84,000 ఎకరాలు మనం సాగు చేయొచ్చు. అలాగే 22,000 ఎకరాలు ఒక టీఎంసీ ద్వారా మనం సాగు చేయొచ్చు. పత్తి 4,40,000 ఎకరాలు మనం సాగు చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఒక టీఎంసీకి అయితే 20,000 ఎకరాలు. వేరుశనగ 5,50,000 ఎకరాలు. అదే ఒక టీఎంసీకి అయితే 25,000 ఎకరాలు. పప్పు దినుసులు 6,60,000 ఎకరాలు. అదే ఒక టీఎంసీకి అయితే 30,000 ఎకరాలు. మిల్లెట్లు మనం చూస్తే 35 నుంచి 40,000 ఎకరాలు. అంటే ఇవన్నిట్లు కూడా సిరిధాన్యాలతో అన్నీ కలుపుకుంటే 7.7 సుమారు 8.8 లక్షల ఎకరాలకు మనం సాగు చేసే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు 22 టీఎంసీలతో మామూలుగా అయితే దాదాపుగా 9 లక్షల ఎకరాలకు మనం వరి సాగు చేసుకోవచ్చు. ఇదే డ్రిప్ ద్వారా అయితే దాదాపు 15 లక్షల ఎకరాలకు మనం సాగు చేసుకోవచ్చు. అంటే ప్రతి నీటి బిందువు కూడా ముఖ్యమే అని చెప్పి నీటి గుంటలు తవ్వండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రసారం చేశారు కదా. మరి 22 టీఎంసీల వాటరు గురించి మీరు ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? రాయలసీమలో పుట్టి సీమకు ద్రోహం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మీరు నిజంగా రాయలసీమ వారసులేనా? రాయలసీమని ఎడార చేయాలని మీరు ఏమైనా కంకణం కట్టుకున్నారా మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే మీరు గతంలో ప్రసారం చేశారు ప్రతి నీటి బొట్టును వడిసి పట్టుకుందాం, భూగర్భ జలాలను కాపాడుకుందాం అంటూ ప్రభుత్వం తరపున భారీ ఎత్తున ప్రకటనలు ఇచ్చే విషయం మీరు గుర్తులేదా? మర్చిపోయారా? అంటే బొట్టు ఒక్కొక్క నీటి బొట్టును కూడా మనం వృధా చేయకుండా కాపాడుకోవాలి, సేవ్ చేయాలని మీరు ఇచ్చిన ప్రకటన ఉట్టి ప్రకటనకే మీరు పరిమితం చేశారా? ఈ 22 టీఎంసీలు రాయలసీమ ప్రాంత రైతులకి ప్రజలకి సాగు చేయడానికి, త్రాగడానికి, వాళ్ళ దాహార్తను తీర్చడానికి సుమారు 15 లక్షల ఎకరాలు సాగు చేయడానికి వినియోగించి ఈ 22 టీఎంసీల వాటర్ని ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకం కింద ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారో ఆ యొక్క ఎత్తిపోతల పథకం ఆ ప్రాజెక్టుని మీరు ఈరోజు నిర్దాక్షిణ్యంగా ఆపేశారంటే ఖచ్చితంగా రాయలసీమ ప్రాంత ప్రజలు రైతులందరూ కూడా మీ మీద తిరుగుబాటు చేసి ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నాం.